దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలపు వాక్య ధ్యానాలలో బైబిల్లో నుంచి కొంతమంది వ్యక్తుల జీవితాల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలను వరుస క్రమంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ దినము ఆది కాండంలో నుంచి లేయా అనే స్త్రీ జీవితం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యాకోబు అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు ఆది కాండంలో. మొదటి భార్య లేయా, రెండో భార్య రాహేలు. రాహేలు బహు సౌందర్యవతి. మరి రాహేల్ని అద్భుతంగా ప్రేమించి 14 సంవత్సరాలు మామ దగ్గర జీతానికి పనిచేస్తాడు. మరి మామ మోసం చేసి ముసుగేసి పెద్ద కుమార్తె అయినటువంటి లేయాని మరి మోసం చేసి పెళ్లి చేస్తాడు. మరి ఈ స్థితిలో యాకోబు మరి ప్రేమకు నోచుకోదు. లేయా తిరస్కారానికి గురైద్ది, తృణీకరించబడిన స్థితిలో ఉంది. రాహేల్ని విపరీతంగా ప్రేమిస్తా ఉన్నాడు. సపోజ్ 500 పెట్టి లేయాకి చీర కొంటే 5,000 పెట్టి పొట్టి చీర రాహేలు కొనిపెట్టేవాడు. ఆ డిఫరెన్స్ చూపిస్తా ఉండేవాడు. మరి ఇక్కడ కనుక పరిశీలన చేస్తే మరి తిరస్కరించబడినటువంటి ఈ లేయా మరి జబ్బు కలగలది అని లేఖనాల్లో రాయబడింది. పరిశీలన చేసినట్లయితే దేవుడు రూపాన్ని, రంగుని తన చిత్తంలో వ్యక్తులను చేస్తాడు. మరి బాహ్య సౌందర్యం లేని లేయా వైపు యాకోబు చూపు ఆ యొక్క ప్రేమ కలగట్లేదు. ప్రతి ఒక్క బాహ్య సౌందర్యం అనేది మానవ జాతిని ఆ విధంగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ వయసు పెరిగే కొద్ది బాహ్య సౌందర్యం అనేది ఆటోమేటిక్గా అది ముసలితనం వచ్చేసరికి గడ్డి ఏదైతే వడబడిద్దో, ఏ విధంగా అయితే ఎండిపోయిద్దో, పువ్వు ఏ విధంగా అయితే వాడిపోయిద్దో, ఆ విధంగా ఈ బాహ్య సౌందర్యం అనేది మరి తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఈ ఆత్మ సౌందర్యం దేవుడు బాహ్యంగా ఇచ్చిన లోపాన్ని కాంపెన్సేట్ చేయడానికి కొన్ని రంగాల్లో దేవుడు వారికి శక్తినిస్తాడు, కొన్ని రంగాల్లో వారికి న్యాయం చేస్తాడు. న్యాయం చేసే దేవుడు. ఇక్కడ మరి తృణీకరించబడినటువంటి ఈ స్త్రీ లేయా ఏదైతే ఉందో దేవుడి యొక్క కనికరాన్ని పొందుకుంది. ఆది కాండం 29:31 వచ్చాయని మనం చదువుకుందాం. లేయా దేశించబట్ట యెహోవా చూచి ఆమె గర్భం తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. మరి దేవుడు లేయాకి వరుసగా 5 సంతానాన్ని ఇచ్చాడు. రాహేలు అయితే గొడ్రాలైంది. రాహేలు అసూయపడింది. భర్తతోటి నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పి బెదిరించింది. నేనేమన్నా బిడ్డలు ఇచ్చేవాడినా, దేవునికి ప్రార్థన చేయమని సలహా ఇచ్చాడు. అప్పుడు రాహేలు ప్రార్థన చేస్తే యోసేపు, బెన్యామీను పుట్టడం మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి బాహ్య సౌందర్యం లేకపోయినప్పటికీ కూడా మిగతా రంగాలపైన దృష్టించి దేవునితో మరి కృతజ్ఞతగా దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటే దేవుని కనికరం కంపల్సరిగా వారి మీద ఉంటుంది. దేవుడు న్యాయం చేసే దేవుడు. తృణీకరించబడినటువంటి మరి లేయాపై యెహోవా కనుదృష్టి ఆమె మీద ఉండి మరి సంతానాన్ని ఇచ్చినట్లుగా మనం బైబిల్ చెప్తా ఉంది. యెహోవా నాకు న్యాయం చేసెను అని మరి లేయా కూడా మరి ఆ వాక్య భాగాల్లో చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ఈరోజు పరిశీలన చేసినట్లయితే మరి ఆత్మ సౌందర్యం కలిగి సద్గుణాలతో ఓర్పు, సహనం, తిరస్కరించబడినప్పటికీ కూడా ఓర్పు, సహనాన్ని కలిగి కుటుంబాన్ని కట్టుకునేటువంటి స్థితిలో మనకి లేయా కనిపిస్తూ ఉంది. ఈనాటి స్త్రీలకి లేయా జీవితాన్ని చూసి మరి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. మరి సౌందర్యం లేకపోయినప్పటికీ భర్తని, పిల్లల్ని చక్కగా చూసుకునేటువంటి గొప్ప స్త్రీగా లేయా కనిపిస్తుంది. మనము కూడా ఈరోజు స్త్రీలు ఈ లేయా నుంచి గొప్ప పాఠాన్ని నేర్చుకోవచ్చు. వాడబారనేటువంటి అంతరంగ సౌందర్యాన్ని కలిగి ఉంది. దేవుని పట్ల భయభక్తులు కలిగి మరి తనకు లేని దాని పట్ల అధైర్యపడకుండా మరి కుటుంబాన్ని కట్టుకునేది. భర్తకి ఏనాడు కూడా భర్తకు ఎదురు తిరగలేదు. ఏనాడు కూడా ద్వేషం పెట్టుకోలేదు, నన్ను సరిగా చూడలేదని. గొప్ప సద్గుణాలు కలిగినటువంటి గొప్ప ఆత్మ సౌందర్యం కలిగి ఉన్న స్త్రీగా మనం లేయాని చూస్తాం. ఈరోజు మనం పరిశీలన చేసినట్లయితే నన్ను ఉన్నత స్థానంలో పుట్టించలేదు,
నేను మంచి రంగులో పుట్టలేదు, నాకు ఈ లోపం ఉంది అని మరి ఎంతమంది అయితే బాధపడుతున్నారో, ఎంతమంది అయితే వ్యక్తుల చేత తిరస్కరించబడతారో, ఆ ఉన్న లోపాన్ని బట్టి కాకుండా నువ్వు సద్గుణాలు కలిగి మరి ఆత్మ సౌందర్యాన్ని పెంచుకునే సద్గుణాలను కలిగి నువ్వు ముందుకు వెళ్తా ఉన్నప్పుడు దేవుడు మరి దేవుడి కనుదృష్టి నీ మీద ఉంటుంది. దేవుడు నీ వైపు ఉండి గొప్ప కార్యాలు చేస్తాడు. లేయాని కనుక చూస్తే దేవుని కనికరాన్ని పొందుకుంది. మరి లేయా యొక్క గర్భం నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశం వచ్చింది. యోధాని కంది, యోధా ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి మరి ఆ గోత్రం నుంచి వచ్చినట్లుగా మనం చూస్తాం. మరి లేవి వంశానికి కూడా మూల స్త్రీ, మూల కారకురాలు మరి లేయా అయింది. ఇశ్రాయేల్ జనాంగాన్ని ప్రపంచానికి దేవుని బిడ్డలుగా మరి ఆ వంశాన్ని మరి ఆ అంకురంగా లేయా కనిపిస్తూ ఉంటది. ఇంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే, లేయా జీవితం నుంచి మరి లోపం ఉన్నదాన్ని బట్టి కాకుండా సద్గుణాలు కలిగి మరి కుటుంబాన్ని కట్టుకునే స్థితిలో మరి ఓర్పు సహనాన్ని కలిగి ముందుకెళ్ళినట్లయితే దేవుడు మరి దేవుని కనికరాన్ని పొందుకుంటారు. దేవుడు వారి పక్షా నుండి మరి గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ విధంగా మరి లేయా జీవితం నుంచి ఈనాటి స్త్రీలకి గొప్ప ఆదర్శప్రాయంగా లేయా కనిపిస్తుంది. కాబట్టి మనం ఈరోజు లేయా నుంచి నేర్చుకోవాల్సిన పాఠం మరి సద్గుణాలను కలిగి ఆత్మ సౌందర్యాన్ని కలిగి మరి కుటుంబాన్ని కట్టుకునేవారుగా ఉండాలని, మరి అటు దీవెనలు మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.